హాయ్ అండి. ఈరోజైతే వాడపల్లి వెళ్ళాను. మొన్ననే కదా 15 రోజుల కిందట 7 వారాలు వెళ్ళాను. 8వ వారం వడ్డీ వారం కూడా అయిపోయిందనేసని చెప్పాను కదా! మళ్ళీ ఇంత తొందరగా నేను వాడపల్లి వస్తాననేసైతే అనుకోలేదు. ఏదైనా దేవుడి మహిమే కదా! దేవుడిని మనం చూడాలనుకునేటప్పుడు చూడలేమంట. దేవుడే మనల్ని చూడాలనుకునేటప్పుడే వస్తామంట. ఇంక నాది 8వ వారం వడ్డీ వారం అయిపోయిన తర్వాత మా అక్క అయితే నాకు ఫోను చేసి, "మేము రెండోసారి వెళ్తున్నాము. ఈసారి వ్యాన్ కట్టించుకొని వెళ్తున్నాము. వస్తావా?" అని చెప్తే, సరే వస్తానని చెప్పాను. ఫస్ట్ టైమే వెళ్ళేటప్పుడు ఇటు నుంచి అటు నుంచి ట్రైన్‌కి ఉరుకులు పరుగులతో వెళ్ళేవాళ్ళము. టెన్షన్‌తో దర్శనం చేసుకొని మళ్ళీ ట్రైన్ అందుతదో లేదో అనుకునేసైతే వచ్చేవాళ్ళము. ఇంక ఈసారి వ్యాన్ అనేసి అన్నారు కదా! అనేసి వ్యాన్ మీద అయితే 10 మందిమి వెళ్ళాము. 8 గంటలకు వెళ్ళిపోయాము. ప్రదక్షిణ చేసి ఇక్కడ దీపాలు కూడా పెట్టుకున్నాము. ఇక్కడ పిండి దీపాలు కూడా అమ్ముతున్నారు. లేదంటే మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళైనా దీపాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ దీపాలైతే పెట్టేసి దేవుడికి దండం పెట్టుకున్నాము. పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి కూడా వెళ్లి దర్శనం అయితే చేసుకున్నాము. మేమప్పుడు వచ్చేటప్పుడు ట్రైన్‌కొచ్చేటప్పుడైతే ఇవన్నీ ఏమి వెళ్ళేవాళ్ళం కాదు. మామూలుగా ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని వచ్చేసేవాళ్ళము. ఇంక ఈరోజైతే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడికి కూడా వెళ్లి దర్శనం చేసుకొని వచ్చి ఫ్రీ లైన్‌కే వెళ్ళాము. గంటలో అయితే మాకు దర్శనం అయిపోయింది. 8 గంటలకు 8, 9కి వెళ్తే జనాలు తక్కువగా ఉంటున్నారు. చాలా తొందరగా అవుతుంది. 10 తర్వాత నుంచి వెళ్తే జనాలు ఎక్కువైపోతున్నారు. ఇంకిక్కడైతే ఈరోజు మాకు దర్శనం చాలా జరిగింది. దర్శనం అయిపోయాక బయటకొచ్చి దండం పెట్టేసుకున్నాము. నేనైతే ఈరోజు 7 దోసెలు బియ్యం తెచ్చాను. ఇక్కడ బియ్యం అయితే ఈ బిందెలంట వేశాను. బయట కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడైనా బియ్యం వేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ లోపలైనా వేసుకోవచ్చు. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కాయిన్స్ ఒక్కొక్కటి హుండీలో వేస్తామని చెప్పాం కదా! ఒకవేళ అక్కడ వేయడం కుదరలేకపోతే 7 కాయిన్స్ తెచ్చి ఇక్కడ ప్రదక్షిణ ఉంటుంది. ఇందులో వేస్తే వేసుకోవచ్చు. తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి అనేసి ఇక్కడ ఉంటది. ఈ గోడకైతే మేము ఫస్ట్‌లో వచ్చేటప్పుడు కాయిన్ అంటిస్తే కాయిన్ అయితే అంటికిపోయింది. ఇప్పుడు ఎందుకో ఇలా గేట్లు కట్టేశారు. ఇక్కడైతే కాయిన్స్ అయితే నిల్చోబెడుతున్నారు. ఏదైనా దేవుడి మహిమ కొంతమంది కాయిన్స్ అయితే నిల్చుంటున్నాయి. నేను నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు నిల్చోబెడతాను. చూడాలి నిల్చుంటదో లేదో. తర్వాత ఇక్కడ అన్నదానం కూడా పెట్టారు. ఇంకా అన్నదానం కూడా వెళ్ళాము మేము. ఇంకా అన్నదానం కూడా చాలా బావుంది.